పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మికిలి ప్రియులకు దేవుని విశ్వాసులారా, ఈనాడు యావత్ లోకము, యావత్ క్రైస్తవ లోకము తెలియనటువంటి శ్రీసభ అమితమైనటువంటి ఆనందముతో నింపబడినదై ఉన్నది. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఎందుకు ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా అమితమైనటువంటి ఆనందముతో నింపబడిన వాడై ఉన్నాడు అనంటే, ఈనాడు దేవుడు మనిషిగా పుట్టటమే. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. ఈనాడు క్రైస్తవులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా, దేవుని నమ్ముతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క జన్మదినోత్సవాన్ని, క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఈ ప్రసంగాన్ని ప్రారంభించడానికి ముందుగా మీ అందరికీ ఈ పండుగ యొక్క శుభాకాంక్షలు, ఈ పండుగ దినాన ఉన్నటువంటి ఆశీర్వచనాలను మీకు అందిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, దేవుని యొక్క రాకడ ఆనందదాయకమైనటువంటి రాకడ ఉన్నది. ఎందుకొరకు అనంటే, ఈ క్రిస్మస్ ద్వారా మనం గ్రహిస్తూ ఉన్నాము, దేవుడు అదృశ్యుడై ఉన్నటువంటి వాడై ఉన్నాడు. కానీ దేవుని యొక్క జన్మదినము ద్వారా క్రిస్మస్ పండుగ నాడు ఆయన సాదృశ్యము చేయబడుతూ ఉన్నారు. అదృశ్యుడైనటువంటి దేవుడు సాదృశ్యము చేయబడటమే క్రిస్మస్. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, మనము దేవుని గురించి నిర్వచనాన్ని గ్రహించినట్లయితే, డెఫినిషన్ కనుక చూసినట్లయితే, దేవుడు స్వయంభూ అయినటువంటి దేవుడు, ఆయన అనాది నుండి ఉన్నటువంటి దేవుడు, ఆయన అశరీరి అయినటువంటి దేవుడు, ఆయన సకల మేలుల స్వరూపి అయినటువంటి దేవుడు, శక్తి సంపన్నుడైనటువంటి దేవుడు, ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఆయనే అన్నిటికీ ప్రారంభము, ఆయనే అన్నిటికీ అంతము, అనగా ఆల్ఫా ఒమేగా అయ్యున్నటువంటి దేవుడు ఇప్పుడు ఒక మనిషిగా ఒక పర్టికులర్ యుగంలోకి వస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, మనము చరిత్ర గురించి పరిశీలించినప్పుడు క్రీస్తు పూర్వం అని అంటూ ఉన్నాము, క్రీస్తు శకము అని అంటూ ఉన్నాము. ప్రియమైన దేవుని విశ్వాసులారా, మనిషి యొక్క మనుగడలో, మనిషి యొక్క చరిత్రలో, మనిషి యొక్క జీవితంలో దేవుడు దిగిరావటము ఆనందదాయకమైనటువంటి రోజు. ఆ దేవునిలోనే మన యొక్క గుర్తింపు, మనకు ఆశీర్వాదము. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, అశరీరి అయినటువంటి దేవుడు శరీరధారి అవటము, స్వయంభూ అయినటువంటి దేవుడు ఇదిగో పవిత్రాత్మ ప్రేరణ ద్వారా మరియ గర్భాన ఆయన అవతారం చెందుతూ మనిషిగా ఈ లోకంలోకి వస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ప్రియ దేవుని విశ్వాసులారా, ఈ క్రిస్మస్ వేడుకలు, ఈ క్రిస్మస్ మన గుర్తు చేస్తున్నటువంటి సందేశము ఏంటి? ప్రియమైన దేవుని విశ్వాసులారా, యోహాను సువిశేషం 1వ అధ్యాయము 1వ వచనం మనం పరిశీలించినప్పుడు, ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కు నేడు మనిషిగా అవతారము చెందెను అని. ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవుడు అదృశ్యుడిగా ఉన్నప్పుడు ఆయన స్వరమై ఉన్నాడు, ఆయన మాట అయి ఉన్నాడు, ఆయన వాక్కు అయి ఉన్నాడు. ఆయన యొక్క స్వరములో, ఆయన యొక్క వాక్కులో తన శక్తిని, తన యొక్క సాన్నిధ్యాన్ని, తన యొక్క మహిమను, తన యొక్క ప్రేమను అమితంగా ప్రకటించి ఉన్నాడు. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఎంతోమంది గొప్ప గొప్ప అనుభవజ్ఞులు, దేవుని యొక్క విశ్వాసంలో బలపడినటువంటి వారు, పుణ్యాత్ములు, మహానుభావులందరూ కూడా ఈ దేవుని స్వరాన్ని ఆలకించినప్పుడు ఆ స్వరములో ఉన్నటువంటి ప్రేమను చవి చూశారు, శక్తిని చవి చూశారు, మహిమను గాంచారు. అదేవిధంగా ఆ స్వరములో ఉన్నటువంటి పిలుపు ప్రకారంగా వారి జీవితాన్ని తరింప చేసుకొని ఉన్నారు. ప్రియమైన దేవుని విశ్వాసులారా, కానీ మనిషి కాలక్రమేణా పాపములో పండిపోతూ ఉన్నప్పుడు, కాలము పరిపక్వమైనప్పుడు, పాపము ఈ లోకంలో పెట్రిల్లుతూ ఉన్నప్పుడు, విస్తరిస్తూ ఉన్నప్పుడు, దేవుడు మనిషికి నీతిని బోధించటానికి మార్గముగా, సత్యముగా, జీవముగా, వెలుగుగా వస్తూ ఉన్నాడు. యోహాను సువిశేషంలో మనం వింటూ ఉన్నాము, దేవుని యందు జీవము ఉండును, ఆ జీవమే మనిషికి వెలుగాయను అని. ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవుని యొక్క స్వరములో నుంచి మనిషికి జీవము లభ్యమవుతూ ఉన్నది. ఆ జీవమే మనిషికి వెలుగుగా మారుతూ ఉన్నది. ఈ వెలుగులో ఉన్నటువంటి వారే దేవుణ్ణి చేరుకుంటారు, దేవుణ్ణి దర్శిస్తారు, వారి జీవితాన్ని
పుణ్యవంతమైనటువంటి జీవితాలుగా మార్చుకుంటూ ఉంటారు. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఈ క్రిస్మస్ నాడు దేవుడు మనిషిగా ఎందుకు వస్తూ ఉన్నాడు అని మనం గ్రహించినప్పుడు, ఆయన ఆదిలో స్వరమై ఉన్నాడు. ఆ స్వరాన్ని ఏ మనిషి అయితే వినకుండా మనిషి జీవితాన్ని మన్నుపాలు చేస్తూ ఉన్నారు, అటువంటి వారికి దేవుడు మరలా స్వరములో నుంచి మనిషిగా మారుతూ ఈ లోకంలోకి వస్తూ ఉన్నారు. మన్నుకు పాత్రం అవ్వాల్సినటువంటి ఈ శరీరాన్ని, ఈ మృత శరీరాన్ని తన మహిమలో నిలబెట్టడానికి, దేవుని యొక్క స్వరములో ఉన్నటువంటి మహిమను గుర్తించలేనటువంటి మనుషులకి మనిషిగా ఈ లోకంలోకి వచ్చినటువంటి దేవుడు తన మహిమాయుతమైనటువంటి సాన్నిధ్యపు స్పర్శ ద్వారా, అనేకమైనటువంటి అద్భుతాల ద్వారా, అద్భుతమైనటువంటి బోధనల ద్వారా ఆయన యొక్క అధికారాన్ని ఆయన ప్రకటిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఆ అధికారాన్ని గాంచటమే ఈ క్రిస్మస్ వేడుక వెనుక ఉన్నటువంటి పరమరహస్యము. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, దేవుని యొక్క స్వరాన్ని బట్టి జీవితాన్ని మార్చుకున్నటువంటి వారు దేవుణ్ణి దర్శిస్తూ ఉంటారు. ఇంకా ఈ క్రిస్మస్ ఏమి సూచిస్తూ ఉన్నది అని అంటే, ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవుని యొక్క ప్రేమను సూచిస్తూ ఉన్నది. అవును, క్రీస్తు భగవానుడు గురించి మనం ఆలకిస్తూ ఉన్న యోహాను సువిశేషం 3వ అధ్యాయం 16వ వచనములో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకమునకు పంపెను అని, ఆయనను విశ్వసించు ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడతారు అని. ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవుని యొక్క రాకడ వెనక మన రక్షణ ఉద్దేశ్యము దాగి ఉన్నది. ఈ రక్షణ ఉద్దేశము దేనిని బట్టి ఉన్నది అని అంటే, దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అనటానికి సాదృశ్యమై ఉన్నది. ప్రియమైన దేవుని విశ్వాసులారా, మనము రక్షింపబడాలి అని అంటే ముందు దేవుని యొక్క ప్రేమకు పాత్రులం అవ్వాలి. దేవుడు మనల్ని అమితంగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ ప్రేమకు మనము స్పందించాలి. ఈ ప్రేమ యొక్క పిలుపులో మన జీవితాన్ని తరింప చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, క్రీస్తు జయంతి మన గుర్తు చేస్తూ ఉన్నది 2వ అంశము దేవుని ప్రేమ అని. ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవుని యొక్క ప్రేమ కలకాలము మనపై ఉంటూ ఉన్నది. ఆయన యొక్క పవిత్రమైనటువంటి సాన్నిధ్యము ఎల్లప్పుడూ కూడా మనతో ఉంటున్నది అని మత్తయి సువిశేషం 28వ అధ్యాయం 20వ వచనంలో మనం వింటూ ఉన్నాము. లోకాంత్యము వరకు సర్వదా సతత కలకాలము నేను మీతో ఉంటాను అనేది అని యొక్క మాట అయి ఉన్నది. ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవుడు ఇంత గొప్ప వాగ్దానము చేస్తూ ఉన్నారు అనంటే, ఆయన మాట ఇస్తూ ఉన్నారు అనంటే, ఆయన స్వరాన్ని అందిస్తూ ఉన్నారు అనంటే, ఆ స్వరములో ఉన్నటువంటి ఆశీర్వాదము ప్రియమైన దేవుని విశ్వాసులారా ఆయన ప్రేమను బట్టి ఉన్నది. ఆయన యొక్క ప్రేమను గుర్తించడమే ఈ క్రిస్మస్ వేడుక నిజమైనటువంటి వేడుక. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఇంకా 3వ అంశంగా మనం గ్రహించాల్సినటువంటి సత్యం ఏంటంటే, దేవుడు మనతో మాట్లాడటము. ప్రియమైన దేవుని విశ్వాసులారా, అదృశ్యుడైనటువంటి దేవుడు మొదట తన యొక్క స్వరముగా మాట్లాడాడు, తన యొక్క ప్రవక్తల ద్వారా మాట్లాడు, తన యొక్క యాజకుల ద్వారా మాట్లాడాడు, తన యొక్క నాయకుల ద్వారా మాట్లాడాడు, తన యొక్క రాజుల ద్వారా మాట్లాడాడు. కానీ కడపటి రోజులలో చిట్ట చివరికి దేవుడు ఈ లోకానికి వస్తూ తన యొక్క దివ్యమైనటువంటి కుమారుని ద్వారా మాట్లాడుతూ ఉన్నారు అని. ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవుడు ఎల్లప్పుడూ మనతో మాట్లాడుతూ ఉంటారు. ఆయన యొక్క మాటలో ఉన్నటువంటి శక్తిని, ఆయన మాటలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని, ఆయన మాటలో ఉన్నటువంటి మన మహిమాయుతమైనటువంటి రక్షణను గాంచుతూ మన యొక్క జీవితాన్ని తరింప చేసుకోవాలి అని ఈ క్రిస్మస్ మనం గుర్తు చేసినటువంటి పవిత్రమైనటువంటి అంశము. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఈ యొక్క క్రిస్మస్ వేడుకలలో మనం ఎవరిని దర్శించబోతూ ఉన్నాము అనంటే, దేవుణ్ణి దర్శించబోతూ ఉన్నాం. మన పశువుల పాకను చేరుతూ ఉన్నాము అనంటే, అక్కడ ఏమి చూడబోతూ ఉన్నాము? దేవుణ్ణి చూడబోతూ ఉన్నాము. మహిమావంతుడైనటువంటి దేవుణ్ణి చూడబోతూ ఉన్నాము. తేజోవంతుడైనటువంటి దేవుని దర్శించబోతూ ఉన్నాము. పావనుడైనటువంటి దేవుణ్ణి మనం చూడబోతూ ఉన్నాము. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఆయన దర్శించాలి అనంటే మన జీవితాలలో ఎలా ఉండాలి అనంటే, హృదయము శుద్ధి చేయబడినదై ఉండాలి. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుణ్ణి దర్శిస్తారు అనేది అష్టభాగ్యాలలో ఉన్నటువంటి వాగ్దానము, ఆశీర్వాదము. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఈ యొక్క హృదయ శుద్ధి గురించి మనము ధ్యానము చేయాలి. ఈ హృదయ శుద్ధి ఉన్నప్పుడే దేవుని యొక్క స్వరము మన యొక్క హృదయాలలో విత్తబడుతూ ఉంటుంది, నాటబడుతూ ఉంటుంది. అది ఒక మొలకగా ఎత్తబడుతూ ఉంటుంది.
పంటగా విస్తారము చెందుతూ ఉంటుంది, 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఆ యొక్క వాక్కు మనలో ఉండగా, మనము వాక్కులో ఉండగా నిజమైనటువంటి ద్రాక్షవల్లి ఉపమానము ద్వారా దేవునితో మనం ఉంటూ ఉన్నాము, దేవుణ్ణి అంటిపెట్టుకుని ఉంటూ ఉన్నాము. తద్వారా మనం ఫలిస్తూ ఉన్నాము. ఆ ఫలము శాశ్వతంగా నిలిచి ఉంటుంది. ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవుడు ఈ లోకానికి రావటము ద్వారా మనిషికి మహిమాయుతమైనటువంటి ఆశీర్వాదాలు ఎన్నో ఇస్తూ ఉన్నాడు. ఆయన యొక్క ప్రేమను బట్టి ఇస్తూ ఉన్నాడు, ఆయన స్వరాన్ని బట్టి ఇస్తూ ఉన్నాడు, ఆయన యొక్క పవిత్రమైనటువంటి సాన్నిధ్యాన్ని బట్టి ఇస్తూ ఉన్నాడు. అదే ఈ క్రిస్మస్ నాడు మనం గ్రహిస్తూ ఉన్నాము. ప్రియమైన దేవుని విశ్వాసులారా, 3వ అంశంగా మనం గ్రహించేది ఏమిటనంటే దేవుడు మనతో ఉన్నాడు అని. అవును ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఈ యొక్క ఆగమన కాలం మొత్తం కూడా దేవుడు రాబోతూ ఉన్నాడు, ఆయనకు ఆహ్వానం అందించాలి, సంసిద్ధపాటుతనాన్ని కలిగి ఉండాలి అని మనము అన్ని విధాలుగా సంసిద్ధపడ్డాము. నేటితో దేవుడు వచ్చి ఉన్నాడు అని ప్రకటిస్తూ ఉన్నాం. అవును, దేవుడు ఈ లోకంలో జన్మించాడు, ఆయన మన మధ్యలో ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఇమ్మానుయేలు దేవుడు అని ఆయనకు పేరు. ఆయన యొక్క పేరులో ఉన్నటువంటి అర్థము, ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవుడు మనతో ఉన్నాడు అని. అవును, దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మనతో ఉండగా మన జీవితాలకు ముక్తి, మన జీవితాలకు రక్షణ, మనము పరలోకంలో పుణ్యవంతమైనటువంటి ఆశీర్వాదం చెందినటువంటి వ్యక్తులముగా నిలబడుతూ ఉంటాము. ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవుడు మనతో ఉండగా సర్వశక్తులు, లోకశక్తులు, సైతాను బంధకాలు అనేవి మన నుంచి వేరు చేయబడతాయి. మనము ఇక ఏమాత్రము కూడా బలహీనులము కాము. మనము దేవుని యొక్క శక్తి చేత, దేవుని యొక్క మహిమైనటువంటి ఆశీర్వాదాల చేత నింపబడినటువంటి వాళ్ళము కాబట్టి మన జీవితాలన్నీ కూడా ధన్యమైనటువంటి జీవితాలు. ప్రియమైన దేవుని విశ్వాసులారా, మరి తల్లి జోజప్ప గారు ఇరువురు కూడా బాలయేసునాథునితో పాటుగా దర్శనమిస్తూ ఉన్నారు. వారు నేర్పించే అంశాలు కూడా ఇవే. ప్రియమైన దేవుని విశ్వాసులారా, మన మధ్యలో దేవుడు ఉన్నాడు, దేవునితో మనం ఉండాలి అని. అవును, దేవునిలో మనం ఉండాలి. దేవునిలో మనం ఉండటము ద్వారా మనము దేవుణ్ణి స్తుతించగలిగే యోగ్యులముగా మారుతూ ఉంటాము. దేవునితో మనం ఉండటము ద్వారా దేవునికి ఇష్టమైనటువంటి పనులను మనం చేస్తూ ఉంటాము. దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలను మాత్రమే మనం చేస్తూ ఉంటాము. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, అదేవిధంగా దేవుడు మనతో ఉండగా, మన మధ్యలో ఉండగా దేవుణ్ణి మనం మహిమపరచగలుగుతాము, దేవుణ్ణి మనము ఆరాధించగలుగుతాము, దేవునికి మనము విశ్వాసులముగా నిలబడగలుగుతాము, దేవునికి మన విన్నపాలు వెల్లడి చేసుకోగలుగుతాము. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఇంత గొప్ప మహావేడుక, ఆశీర్వాదవంతమైనటువంటి ఈ వేడుక మనందరి జీవితాలపై చాలా గొప్ప ప్రభావాన్ని చూపించాలి అని ఈ యొక్క క్రిస్మస్ వేడుక మనం జరుపుకుంటూ ఉండగా మన జీవితాలు ఆశీర్వాదంలో ఉండాలి అని, మన కుటుంబాలు ఆశీర్వదించబడినటువంటి కుటుంబాలుగా ఉండాలి అని ఈనాడు ఈ పవిత్రమైనటువంటి ఆరాధనలలో, సాంగ్యాలలో, దీవబలి పూజల్లో పాల్గొంటూ ప్రార్థనలు చేద్దాం. ఆ చిన్నారి బాలయేసునాథుడు మనందరినీ తన యొక్క ప్రేమతో, తన యొక్క శక్తితో, తన యొక్క అధికారముతో, తన యొక్క మహిమాయుతతో, తన యొక్క బోసి నవ్వులతో దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.